పెంచలకోన బ్రహ్మోత్సవాలకు ట్రాక్టర్స్ లో తరలి వచ్చిన జనం. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. పెంచలకోన బ్రహ్మోత్సవాలలో భాగంగా నేను గరుడ సేవ రోజు పెంచలకోనకు వెళ్దాం అనుకున్నాను, కానీ నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి మాత్రం నన్ను వెళ్ళనివ్వలేదు. నువ్వు ఈ రోజు ఇక్కడే ఉండి నా గరుడ సేవ జనాలకు చూపించు, రేపు పెంచలకోనకు వెళ్ళనేసరికి ఇంకా ఇక్కడే గరుడ సేవని కవర్ చేసి ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున 4 అయిపోయింది. ఇంకా వెళ్లి పడుకొని కాసేపు నిద్రపోయి ఉదయం 10 గంటలకు లేచి నరసింహకొండ వీడియోస్ ఎడిటింగ్ చేసి మన పేజ్ లో పోస్ట్ చేసేసాను. ఇంకా టైం తెలియకుండానే 3 అయిపోయింది. ఫాస్ట్ గా రెడీ అయిపోయి పెంచలకోనకైతే బయలుదేరిపోయాను. పెంచలకోనకు వెళ్తూ ఉంటే దారి పొడవునా మజ్జిగలు ప్రసాదాలు పంచే వాళ్ళు, అబ్బో చాలా బాగుండింది. ఇంకా పెంచలకోనకు వచ్చేసరికి సాయంత్రం 5 అయిపోయింది. రథం 6 గంటలు అనేసరికి ఫాస్ట్ గా వచ్చేసాం, కానీ ఇక్కడ చూస్తే 8 గంటలకు స్టార్ట్ అయింది. సర్లే ఇంక రథం ఎలాగో లేట్ అవుతుందని పెంచలకోన మొత్తం ఒక రౌండ్ వేసేసాము. చూడండి పెంచలకోన బ్రహ్మోత్సవాలలో ఎంత అందంగా ఉందో కదా. ఇంకా పెంచలకోనకు వచ్చిన భక్తులు ఆ నరసింహస్వామికి టెంకాయలు కొడుతూ నామాలు పెట్టుకుంటూ రథోత్సవంకి సిద్ధం అవుతూ ఉన్నారు. ఇంకా తెలియకుండానే సమయం 8 అయిపోయింది. రథోత్సవం స్టార్ట్ అయిపోయింది. నేను రథోత్సవంకి చాలా మంది క్రౌడ్ వస్తారు అనుకున్నాను, కానీ అంతగా జనాలు రాలేదు. నేను గరుడ సేవ రోజు మాత్రం చాలా ఫుల్ గా ఉన్నారట జనాలు. నరసింహకొండలో కూడా గరుడ సేవ రోజు చాలా మంది వచ్చారు భక్తులు. ఇంకా రథోత్సవం మేళ తాళాలు, డాన్సులు, భక్తజన సంద్రోహంతో అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత 2 అవర్స్ తర్వాత గజవాహన సేవ కూడా అంగరంగ వైభవంగా జరిగింది. లైటింగ్ లో పెంచలకోన మాత్రం సూపర్ గా ఉంది కదా. ఇంకా ఊరేగింపు ఉత్సవాలన్నీ అయిపోయేసరికి రాత్రి 2 అయిపోయింది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటూ ఉంటే ఇక్కడ కొంతమంది ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళ సరదా ఆటలు చూస్తూ ఉండేసరికి టైం 4 అయిపోయింది. ఇంకా పెనుసుల లక్ష్మీ నరసింహస్వామికి వెళ్ళొస్తానని చెప్పేసి రిటర్న్ అయిపోయాము. మీరు కూడా పెంచలకోన బ్రహ్మోత్సవాలకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.